కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో పట్టా ఉన్న స్థలంలో నిర్మించిన ఇల్లు కూల్చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇందిరానగర్ లో తనకు ఇంటి పట్టా అధికారులు మంజూరు చేశారని బాధితురాలు మిరియాల సూర్యకుమారి గుర్తు చేశారు. తన స్థలంలో నివాసం ఉంటున్న ఇంటిని 4 రోజుల క్రితం అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇంటిని కూల్చివేసి నేలమట్టం చేశారని మీడియా వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొన్నిదెల పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని సూర్యకుమారి విజ్ఞప్తి చేశారు. నా పేరు మిరియాల సూర్యకుమారి, మాది ఇందిరానగరం పిఠాపురం నియోజకవర్గం. నాకు ఈ పట్టా ఇచ్చి 2011లో ఇచ్చారండి. నాకు 2011లో ఇస్తే నేను ఇక్కడ నివాసం ఉండడానికి ఇల్లు కట్టుకున్నానండి. నాకు అధికారులు ఇచ్చారు, మున్సిపల్ ఆఫీస్ నుంచి నాకు అధికారులు ఇచ్చారండి. ఎంఆర్ఓ గారు ఇచ్చారండి. నా ఇల్లు పడగొట్టేసి నన్ను నడు రోడ్డు మీద లాగేశారు అయ్య గారు. సండి పిల్లలు నెట్టుకున్నాను అయ్య గారు. నాకు భర్త లేడండి, భర్త ఉన్నాడు, ఆడికి బుర్ర పని చేయదండి, మా ఆయనకి బుర్ర పని చేయదండి. కానీ నన్ను ఈదులోకి లాగేశారండి. మా తండ్రి కూడా చనిపోయాడండి. మా నాన్న కూడా మా చిన్నప్పటి నుంచి లేడు. మా అమ్మకి 4 ఆడపిల్లలు అయ్యారు. 4 ఆడపిల్లలు నెట్టుకుని అలా పెంచిందండి. మేము ఎవరిని ఎప్పుడు రూపాయి అడగలేదు, కష్టపడుకుని బ్రతుకుతాం అయ్యగారు. మేము ఇల్లు కట్టుకున్నాను, చిన్న రేక్ షెడ్ వేసుకున్నాను అయ్యగారు. ఆ ఇల్లు కూడా పడగొట్టేశారు అయ్యగారు. నన్ను రోడ్డు మీద లాగేశారండి. నేను అధికారులు కాళ్ళ మీద పడ్డాను. నాకు ఎవరు కూడా న్యాయం చేయలేదు, ఎవరు పట్టించుకోలేదు. నా బిడ్డల్ని నన్ను ఈదును పాడేశారు. 2 రోజుల నుంచి తిండి లేకుండా అలా ఎండలో ఉన్న వర్షంలో తడుస్తున్నాం. పవన్ కళ్యాణ్ అన్నయ్య మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయి. నువ్వేం చేసినా మాకు మంచి చేయాలన్నయ్య. నిన్ను పిఠాపురం నియోజకవర్గానికి నిన్ను గెలిపించుకున్నావన్నయ్య. నేను తింగిరి పిల్లలు నెట్టుకొని ఉంటానన్నయ్య, ఏవి చిన్న పిల్లలు నెట్టుకొని ఉంటున్నాను. ఇప్పుడు రోడ్డు మీద పడిపోయానన్నయ్య. నాకు న్యాయం చేయండి, నాకు గృహాన్ని ఇవ్వండి అన్నయ్య. గృహాన్ని కట్టించి నిర్మాణం స్థలం ఇవ్వండి అన్నయ్య. నేను ఇదే ఎక్కడైతే పడిపోయానో అక్కడే లేవనెత్తానయ్య నన్ను. అని నిన్ను గెలిపించుకున్నావు, నువ్వు నాకు న్యాయం చేయాలని. న్యాయం చేయకపోతే నేను చనిపోతాను. పిల్లల్ని నెట్టుకుని నాకు వెనక ముందు ఎవరు లేరని ఆడపిల్లని ఒక్కరిదాన్ని కొట్లాడుతున్నాను.